హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దీపం అనేది ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపించాలి అని అనుకుంటున్నానండి. మొదటనైతే మనము ఇలా నిమ్మకాయలైతే తీసుకోవాలి. అంటే మనము ఎన్ని అనుకుంటున్నామో అన్ని నిమ్మకాయలైతే తీసుకోవాలి. ఒక్క దాంట్లో మనకు 2 దీపాలు వస్తాయి కాబట్టి ఒకవేళ 2 అయినా 3 అయినా అలా 5 దీపాలు అలా మనము అనుకుంటాం కాబట్టి ఒక దాంట్లో 2 ఉంటాయి. దాన్ని బట్టి మనము కౌంట్ చేసుకొనైతే ఇలా ఒక్కో నిమ్మకాయని ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ ఈ నిమ్మకాయ దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ దీపము మనము గుళ్ళో అయినా ముట్టించుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో అమ్మవారి ముందైనా ముట్టించుకోవచ్చు. నేను ఎప్పుడైనా అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు నేను గుడిలోకెళ్ళే పెట్టేదాన్ని. నిమ్మకాయ అంటేనే అమ్మవారికి చాలా ఇష్టము. మనము అమ్మవారికి ఎవరికైనా అంటే దుర్గాదేవికైనా, పోచమ్మ తల్లికైనా మనము నిమ్మకాయ మాలలు ఎయ్యడము, నిమ్మకాయ దీపాలు పెట్టడము, అలా నిమ్మకాయలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాం కదా. అలా మనము ఇలా ఒక్కసారైనా అంటే మనకు మంగళవారం అయినా, శుక్రవారం అయినా, మెయిన్ అమావాస్య రోజైనా కానీ ఇలా అమ్మవారి గుళ్ళో మనం నిమ్మకాయ దీపం పెడితే చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు ఇలా అమ్మవారి గుళ్ళో చేస్తూ ఉంటానన్నట్టు. అమావాస్య రోజు కుదరనప్పుడు మంగళవారమైనా, శుక్రవారమైనా అమ్మవారి గుడికెళ్ళి నిమ్మకాయ దీపం అయితే పెట్టుకుంటాను. ఇక్కడ నేను 9 దీపాలు అనుకున్నాను కాబట్టి ఇలా కట్ చేసి దాన్ని ఉల్టగా చేసుకోవాలన్నట్టు. నిమ్మకాయని అలా తిప్పి చేసుకుంటే మనకు దీపం ఆకారం అయితే వస్తది. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని అయితే మనం దీపాల్లాగా చేసుకోవచ్చు. ఇక్కడ మనము నిమ్మకాయ తోటి మనము పులుసు తీస్తాం కదండి. ఒకవేళ అమ్మవారికి ఏమన్నా ప్రసాదం పెట్టాలి అని అనుకుంటే పులిహోర అలా ఆ నిమ్మకాయ వాటర్ తోటి చేసుకోవచ్చు. లేదు అనంటే పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను దీపాలైతే రెడీ పెట్టుకున్నాను. మామూలుగా ఏ దీపమైనా కింద పెట్టొద్దు కాబట్టి ఇలా ఆకులనైతే రెడీ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఈ దీపాలైతే ఇప్పుడు నేను ఇంట్లో ముట్టిస్తున్నాను. అంటే వారాయి నవరాత్రులు చేశాను కదా, అమ్మవారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అమ్మవారికైతే నేను ఇలా 9 రోజులు అన్నట్టు 9 నిమ్మకాయ దీపాలైతే నేను 9వ రోజు ముట్టించాను. మామూలుగానైతే నేను ఎప్పుడూ గుడికెళ్ళి అక్కడ ముట్టించుకునేదాన్నండి. చాలా బాగుంటది. మనకున్న నెగెటివ్ ఎనర్జీ అసలు ఆ థాట్స్ కూడా రాకుండా ఏదో ఒక నిమ్మకాయ అంటేనే ఒక నెగెటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తది. ఎందుకనంటే ఇప్పుడు బిజినెస్‌లో అయినా మనము ఇంట్లో అయినా ఒక గ్లాస్‌లో నీళ్లు పోసి అలా నిమ్మకాయ ఏసి ఉంచుతాం. అంటే చూపు ఏం పడకుండా అలా మంచిగా ఉండనీకే అలా మనం చేస్తాము. ఇప్పుడు బిజినెస్‌లో నిమ్మకాయ తోటి దారం అంటే పచ్చిమిర్చి, నిమ్మకాయ తోటి కట్టుకుంటారన్నట్టు. దాంతోటి కూడా మనకు ఏమన్నా జిస్ట్ అయినా, నెగెటివ్ ఎనర్జీ అయినా అలా పోతది. అంటే ఆ నిమ్మకాయలో మనకు అంత శక్తి ఉంది కాబట్టి మనము ఇలా ప్రతి చోట్లో మనం చేసుకుంటాము. అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ కాబట్టి దాన్ని మనం ఇలా రకాలుగానైతే మనము చేస్తాం గదండీ. అందుకే ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏదైనా మొక్కుకొని ఇలా నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటే చాలా బావుంటది. ఆ రిజల్ట్ అనేది అది పెట్టిన తర్వాత అది మీకే అర్థమవుతదండి. అంత మైండ్ అసలు పీస్‌ఫుల్‌గా మనకు ఒక సంకల్పం అంటే ఒకటనుకొని ఇన్ని వారాలు నేను ఇలా నిమ్మకాయతోటి దీపం పెడతాను అని అనుకోని అలా అమ్మవారి ముందు కనీసం 2 అయినా నిమ్మకాయ దీపాలు అలా పెట్టుకొని గుళ్ళో పెట్టుకొని వస్తే చాలా బావుంటది. నాకు నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు నిజంగా నా అనుభవపూర్వకంగా నేను పాటించినవే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటానండి. ఎందుకనంటే చాలా పాటిస్తాను. అసలు మీతో షేర్ చేసుకుంటున్నప్పటి నుంచి నేను ఎన్ని పాటిస్తానా అనేది నాకిప్పుడు అనిపిస్తుంది. ఇంకా చాలా మీతో షేర్ చేసుకునేటివి చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటి మీతో నేను అలా షేర్ చేసుకుంటానండి. ఇది నేనెప్పుడో పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి.
ఒకటి మనము ఏ పూజ చేసినా గానీ, ఒక కోరికతోటి కోరుకోకుండా అంతా మంచి జరగాలి అని అనుకోని, అలా అనుకోని పూజ చేస్తే నిజంగా అంతా జరుగుతది. ఎందుకనంటే మనము ఒక కోరిక కోరుకొని పూజ చేసినామనుకోండి, ఆ కోరిక ఫలించకపోతే మనకే బాధైతది. అన్నీ అమ్మకే తెలుసు, అమ్మకే అన్నీ తెలుసు అని అనుకోని ఆ దేవుడి మీద భారమేసి మనం ఏ పూజ చేసినా గానీ, మన మనసైతే ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటది అనంటే చాలా బావుంటదండి. ఇక్కడ నిమ్మకాయలనైతే నేనిలా 9 నిమ్మకాయలైతే రెడీ పెట్టుకున్నాను. దాంట్లో నేను నువ్వుల నూనెనైతే పోసుకున్నానండి. నెయ్యైనా పోసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము వీటికి పూజ చేయాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు ఏసి, హారతి ఇచ్చి, అగరబత్తి కూడా ముట్టించుకోవాలి. నేనిక్కడ వారాహి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను గాబట్టి ఇలా పెట్టుకున్నాను. అమ్మవారి గుడిలో పెట్టుకున్నప్పుడు కూడా నేను ఇదంతా చేసుకొని నైవేద్యం కూడా నేను పెట్టుకునేదాన్నండి. ఇలా అమ్మవారి ముందు మంగళవారమైనా, శుక్రవారమైనా, అమావాస్య రోజైనా నిమ్మకాయ దీపం పెట్టి చూడండి. మీకే అర్థమవుతది. చాలా అనిపిస్తదండి. పాజిటివ్ ఎనర్జీ అనేది మనకెంత వస్తదంటే, ఆ అమ్మవారి నుంచి అంతా వస్తది. మ మనకేదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతది. ఏదైనా చేయగలుగుతాం. మన ఆలోచనలనేది పాజిటివ్‌గా ఉంటది. చాలా బావుంటదండి. మీకు కుదిరితే గనక ఒక్కసారైనా, ఒక్కరోజైనా అమ్మవారి ముందర ఇలా నిమ్మకాయ దీపం అయితే పెట్టుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను.